16వ తారీఖు 2వ నెల 2024 నుండి 29/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. కుంభరాశి వారు రథసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని సంచార స్థితి కూడా జరుగుతున్న విషయం తెలిసినటువంటివే. అందులో మధ్యమ సంచార స్థితి కూడా జరగడం, అదే కాకుండా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వరకు కుంభరాశి జాతకులే. మధ్యమ ఏళ్ళనాటి శని రాశిలోనే రవిచేత శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా సంచారంలో ఉండడం వలన ఈ రథసప్తమి సందర్భంగా తప్పకుండా సూర్యభగవానునికి పంచామృతములతో అర్ఘ్యం వదిలిపెట్టడం, వీలైతే పసుపు నీళ్ళతో అర్ఘ్యం వదిలేయడము, 12 సూర్యాసనాలు వేయడము, సూర్య నమస్కారాలు వేయడము, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడము, తప్పకుండా నడక అవసరము, సూర్యకిరణాలు పడే ప్రాంతంలో మౌనంగా ధ్యానం చేయడం వలన కంటి సమస్యలు, పంటి సమస్యలు, దేహదారుఢ్యత పెరుగుతుంది, శత్రువుల నుంచి తట్టుకునేటువంటి మనోధైర్యం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం అవుతుంది అని చెప్పి గమనించాలి. రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. వీళ్ళతో గోమాతకు ఆహారం పెట్టండి, నదిలో చేపలకు కానీ జల జీవరాశులకు ఆహారం వేయండి, పక్షులకు పెట్టండి. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం చేసేటప్పుడు అన్నము, పప్పు, చారు, పెరుగును కలుపుకొని ఒక ముద్ద కుక్క భగవానుడికి, మరో ముద్ద కాకి భగవానుడికి మీరు పెట్టగలిగినట్లయితే కర్మ దానం అవ్వడం వలన శనిదోష నివారణ తగ్గుతుందని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి వ్యయంలో కుజ, బుధ, శుక్ర సంచార స్థితి కన్నా కుజదోష ప్రభావం కారణం వలన పంచభూతాలతో, మానవులతో అపహాస్యంగా ఉండొద్దు. వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, సహనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది.